హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. మరో కొత్త వంటతో మీ ముందుకి వచ్చేసాను. అదేనండి పులిహోర. పులిహోరకైనా ఇంత బిల్డప్ ఇస్తున్నాం అంటారా? మీరు అనర్లేండి. ఎందుకంటే మనం అందరం లొట్టలు వేసుకుంటూ తింటాం కదా. మన బ్యాచులర్ తమ్ముళ్ళు కూడా చిటికలో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అన్నంని బాగా పొడి పొడిగా ఆరబెట్టి పక్కన ఉంచండి. కొన్ని పల్లీలు, నిమ్మరసం, పోపు దినుసులు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నంలో సరిపడా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా అన్నంకి పట్టేలా కలపండి. ఇప్పుడు గ్యాస్ కింద కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక తాలింపు గింజలు వేసి బాగా వేగాక అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేగాక పల్లీలు వేసి వేయించి వేగాక కరివేపాకు వేసి సరిపడా పసుపు వేసుకొని తాలింపుని బాగా కలిపి మొత్తం తాలింపు కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి బాగా కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, మరి ఉంటానండి.